హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో 2025 ప్రారంభమైంది. కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్లో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎక్స్పో సాగనుంది. ఈ ఎక్స్పోలో ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు ఇంటర్నెట్ రంగాల్లో రోజురోజుకు పెరుగుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సిఎన్సి నిర్వాహకులు రాము తెలిపారు. ఈ ఎక్స్పోకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్రాల నుంచి ఆపరేటర్లు, ఎంఎస్ఓలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 350 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన అందరూ విజిట్ చేస్తున్నారు. ఒక 200 స్టాల్స్ దాకా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 350 బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ జరిగేటటువంటి సెమినార్లు కానీ ఇవన్నీ ఫ్యూచరిస్టిక్, అంటే రాబోయే టెక్నాలజీ ఎలా ఉంటుంది అనే దాని మీద బాగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల నుంచి కానీ అందరు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్న విధానాన్ని, కొత్త టెక్నాలజీని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంటర్నేషనల్ సంబంధించి కొరియన్ కంపెనీస్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ మీరందరూ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని, ఎలా జరుగుతుంది, కొత్త టెక్నాలజీ ఏముంది అనేది తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రత్యేకంగా జీటీపీఎల్ లాస్ట్ 5 years నుంచి దీంట్లో పాల్గొంటున్నది. ఈ సంవత్సరము మేము జీటీపీఎల్లో కొన్ని కొత్త ఆపరేటర్స్ కోసము కొత్త బిజినెసెస్ తీసుకొచ్చాము. అందులో భాగంగా కేబుల్ ఆపరేటర్స్కి ఇంటర్నెట్లో జీటీపీఎల్ రీజనల్ పార్ట్నర్గా మేము నమోదు చేసుకుంటున్నాము. ఇందులో ఆపరేటర్స్కి మంచి అవకాశం ఉంది. ఇంటర్నెట్తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మరి కేబుల్ టీవీ కలిపి మూడు ట్రిపుల్ ప్లే ఇచ్చే విధంగా మేము ఆపర్చునిటీ కల్పిస్తున్నాము. ఈ ఎక్స్పోకి 10 years నుంచి మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణలో ఆపరేటర్లే కాదు, వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడ ఆపరేటర్లు వచ్చి ఈ అవేర్నెస్ కోసం మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి అందరూ రావటం, కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే చూడటం, ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఏపీ, తెలంగాణలో కూడా ఈ కస్టమర్ ఆర్పు కూడా బాగా ఎక్కువ. అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు